వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? సో ఇలా చూసుకుంటే జెన్పాక్ట్ నుంచి 2 రోల్స్కి అనేది వీళ్ళు ఓపెనింగ్స్ అయితే వెబ్సైట్లో పెట్టారు. ఫస్ట్ రోల్ వచ్చేసి ప్రాసెస్ డెవలపర్, సెకండ్ రోల్ వచ్చేసి జావా డెవలపర్. సో మంచి జాబ్ ఆపర్చునిటీ గైస్. ఐటీలో కానీ మేనేజ్మెంట్ సైడ్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ది బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ గైస్. ఓకే, జెన్పాక్ట్ చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ ఇస్తుంది గైస్. చాలా మల్టీనేషనల్ లెవెల్ కంపెనీ. సో తప్పకుండా అప్లై చేయండి, సెలెక్ట్ ఖచ్చితంగా అవుతారు. సో ఫస్ట్ చూసుకుంటే మనము ప్రాసెస్ డెవలపర్. ఇందులో ఏంటంటే మీరు మేనేజ్మెంట్ సైడ్ ఎక్కువగా వర్క్ చేస్తారు గైస్. సో ప్రాసెస్ డెవలపర్గా మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ప్రాసెస్ అనాలిసిస్ కానీ, ప్రాసెస్ డిజైన్ కానీ, ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ, కంటిన్యూస్ లైక్ మనం కొలాబరేట్ అవ్వాలి వాళ్ళ మేనేజ్మెంట్స్ తోటి. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా మీరే చేయాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్న ప్రాసెస్ని మీరు అనలైజ్ చేసి దాంట్లో ఒకవేళ మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే అది చేస్తారు. అండ్ కొత్త ప్రాసెస్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే అవి కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అవసరం ఉంటే. అండ్ అవి ఎలా వర్క్ చేస్తున్నాయి, ఒక ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఒక ప్రాసెస్ ఇన్వాల్వ్ చేసినప్పుడు అది దాని పనితనం ఎలా ఉంది, ఆ వర్క్ ఫ్లో ఎలా ఉంది, అవన్నీ మీరు గమనించాలి. అది వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్లో. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ గైస్. యాజ్ అ ప్రాసెస్ డెవలపర్ ఒకవేళ సెలెక్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది లైఫ్ కూడా, అండ్ శాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే జావా డెవలపర్ గైస్. ద మోస్ట్ అవైటెడ్ జాబ్ ఇది. ఎక్స్పీరియన్స్ పెద్దగా ఏం అడగలేదు, జావా డెవలపర్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ ప్రొఫెషనల్ ఇన్ జావా 8 ప్రోగ్రామింగ్. ఓకే, అండ్ బేసిక్గా మీకు ఇంటర్న్షిప్స్ అవి చేసి ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఇక్కడ డేటాబేసెస్ మీద, ఓకే, ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ డేటాబేసెస్ అని పెట్టేయండి. NoSQL. ఓకే, అండ్ సేమ్ జస్ట్ మీరు ఇంటర్న్షిప్లో మీకు జస్ట్ బేసిక్లో మీరు ప్రాజెక్ట్లో చేసిన బేసిక్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు అవి ఎక్స్పీరియన్స్గా పెట్టి అప్లై చేసేయండి. ఓకే, తప్పకుండా సెలెక్ట్ అవుతారు. ఓకే, పెద్దగా మేజర్గా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఎక్కడ మెన్షన్ చేయడం లేదు వీళ్ళు. సో అంటే వీళ్ళు యాజ్ ఎ ఇంటర్న్షిప్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా పెట్టేయండి. ఓకే, సో మీరు చూసుకుంటే అదే జస్ట్ నాలెడ్జ్ ఇన్ ఆఫ్ కాఫ్కా ఆర్ ఎనీ అదర్ మెసేజింగ్ సిస్టమ్, నాలెడ్జ్ ఆఫ్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే AWS కావచ్చు, Azure కావచ్చు, ఏదన్నా బేసిక్గా మీకు నాలెడ్జ్ ఉండి సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టేయండి. సో అస్సలు వదులుకోకండి గైస్. కన్సల్టెంట్ జావా డెవలపర్ ఇన్ జెన్పాక్ట్, ఆసమ్ జాబ్ గైస్. సో ఐ థింక్ ఈ 2 జాబ్ పొజిషన్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నా. వెంటనే ఫాస్ట్గా అప్లై చేయండి. అండ్ జాబ్ లింక్స్ అనేది తప్పకుండా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి అప్లై చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.